ట్రంప్ చేసిన పిచ్చి పనికి కారు బ్రేకులు శాశ్వతంగా తొలగించబడ్డాయా? బ్రేకులు లేని కారు ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపై నడుస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుందా? ఇరాన్ దేశం ఈ ప్రపంచానికి పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయిందా? అన్ఫార్చునేట్లీ పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తుంది. గుర్రానికి కళ్ళం వేసినట్లు ఆయతుల్లా ఇప్పటి వరకు ఇరాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాడు. అమెరికా, ఇజ్రాయిల్లు అలాంటి ఆయతుల్లా ఖామినేయిని చంపేసి బ్రేకులు తీసేశారు. ఇరాన్లో ఉన్నటువంటి కట్టర్ ఇస్లామిక్ ఐఆర్జీసీ బాసులు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మదమెక్కి ప్రవర్తిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం ఒక ఐఆర్జీసీ పెద్ద మనిషి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, అవసరమైతే సంవత్సరం వరకు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేస్తాం, ఒక్కటంటే ఒక్క షిప్ని కూడా ఈ మార్గం గుండా వెళ్ళనివ్వం, ప్రపంచం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు. టెర్రరిజంకి నిజమైన డెఫినేషన్ ఏంటి? ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, మానవత్వానికి హాని కలిగించడం. ఐఆర్జీసీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే చేస్తుంది. అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అవుతుంది కదా. అసలు ఇరాన్ పైన నీకు ఎందుకు హక్కులు ఉండాలి? నువ్వేమైనా ప్రజాస్వామ్యంగా గెలిచావా? ఇరాన్ ప్రజలు నీకు ఓటు వేశారా? ఇరాన్ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసింది ఎవరు? ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, అలాగే ఇరానియన్ స్పీకర్. ఇస్లామాబాద్లో జరిగినటువంటి పీస్ టాక్స్లో ఈ ఇద్దరు పెద్ద మనుషులే ప్రధానంగా పాల్గొన్నారు. కొద్ది గంటల క్రితం ఇరాన్ స్పీకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్, ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్లందరినీ లేపేసినాక నేనే అన్ని బాగోగులు చూసుకుంటున్నాను, ఇండైరెక్ట్గా నేనే నేతగా వ్యవహరిస్తున్నాను అని. హీ మీన్స్ ప్రభుత్వ అధినేతగా. ఇక యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు నుండి ఇరాన్ని డిప్లొమాటిక్గా డిఫెండ్ చేస్తూ ఇరాన్ వకాల్తా పుచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను సొంతం చేసుకున్న లీడర్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి. అలాంటి లీడర్ ఒక ట్వీట్ చేశాడు. ఏమని ట్వీట్ చేశాడు? అమెరికా మరియు ఇరాన్ మధ్య పీస్ టాక్స్ చాలా ఫ్రూట్ఫుల్గా నడుస్తున్నాయి. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ల మధ్య కుదిరినటువంటి ఒప్పందం. ఎందుకంటే 1983 నుండి కూడా లెబనాన్ మరియు ఇజ్రాయెల్ పెద్దలు ఒక వేదిక మీద ఎప్పుడు కూడా కూర్చోలేదు. కొన్ని దశాబ్దాలుగా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంది. కానీ ఫస్ట్ టైం ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరి కాలు పట్టుకున్నారా ఇంకేం పట్టుకున్నారా తెలియదు, కానీ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపెట్టారు. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ పెద్దల్ని ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చారు. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందాన్ని చేసి చూపెట్టారు. ఎందుకంటే ఇస్లామాబాద్ పీస్ టాక్స్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు. ఒకవైపు నా చిట్టి తమ్ముడు లెబనాన్ పైన నువ్వు దాడులు చేస్తున్న సమయంలో నేను ఎలా ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను? ఇది నా ప్రాక్సీలకు తప్పుడు సంకేతాలను ఇచ్చినట్లు అవుతుంది కదా. ఇరాన్ ఓపెన్గానే చెప్పింది. దాంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అర్థమైంది, ఇరాన్ పీస్ టాక్ సక్సెస్ఫుల్ కావాలంటే ముందు ఇజ్రాయెల్ని ఆపాలి, ముందు లెబనాన్ పైన దాడుల్ని ఆపించాడు. ట్రంప్ ఎగ్జాక్ట్గా అదే చేసి చూపించాడు. ప్రొహిబిటెడ్ బై యుఎస్ఏ అని ఒక ట్వీట్ కూడా చేశాడు. దాంతో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఫుల్ ఖుషి అయ్యాడు. ఖుషిలో ఒక ట్వీట్ చేశాడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మళ్ళీ మేము ఓపెన్ చేస్తున్నాం. ఈ లెబనాన్తో ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చారో దీనికి గెస్చర్గా మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. కమర్షియల్ ఏవైతే షిప్స్ ఉన్నాయో యథేచ్ఛగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా ఇక నుండి ప్రయాణం చేయొచ్చు, టోల్ కూడా కట్టాల్సిన పని లేదు అన్నట్టుగా అబ్బాస్ అరాక్చి ఒక ట్వీట్ చేశాడు. దాంతో ప్రపంచం మొత్తం ఫుల్ హ్యాపీ అయింది. ఇరాన్ మెల్లిమెల్లిగా అమెరికాను నమ్ముతుంది. ట్రస్ట్ అనేది మెల్లిమెల్లిగా బిల్డ్ అవుతుంది. ఇక రేపో మాపో ఇరాన్ మరియు అమెరికాల మధ్య పీస్ టాక్స్ రెండవ విడత జరుగుతున్నాయి కదా చర్చలు. ట్రంప్ కూడా చెప్పాడు, అవసరమైతే నేనే వెళ్ళి చర్చలు జరుపుతా అన్నాడు ఇస్లామాబాద్కి. సో ఇక మొత్తం కూడా శాంతియుత వాతావరణం నెలకొంది. ఇక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వదు అని ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకున్న కొద్ది గంటలకే ఇరాన్కి చెందినటువంటి ఈ టెర్రర్ ఆర్గనైజేషన్ ఐఆర్జీసీ ఒక బాంబు పేల్చింది. ఏం చేసిందండి? భారత్కి చెందిన 2 షిప్స్ పైన గన్ ఫైర్ చేసింది. మీ యుద్ధం ఎవరితో నడుస్తుంది? అమెరికాతో నడుస్తుంది, ఇజ్రాయెల్తో నడుస్తుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు న్యూట్రల్గా ఉన్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటి లేదు ఇరాన్ కూడా మా మిత్రదేశమే, ఇజ్రాయెల్ కూడా మా మిత్రదేశమే. యుద్ధం వలన ఎలాంటి పరిష్కారము ఎప్పుడు కూడా రాదు. మీరిద్దరూ కూడా ఒక టేబుల్ పైన కూర్చొని డిప్లొమాటిక్ చర్చలతో సమస్యకు పరిష్కారం చూసుకోవాలని భారత్ ఒక మంచి పెద్దన్నగా ఈ 2 దేశాలకు సూచించింది. అలాంటి భారతదేశానికి చెందినటువంటి నౌకల పైన నువ్వేం చేసావు? గన్ ఫైర్ చేసావు. గన్ ఫైర్ అంటే అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన విషయం కాదండి, చాలా పెద్ద చర్య ఇది.
ఎందుకు ఆ 2 షిప్స్ ఏమైనా యుద్ధ నౌకలా? ఆ 2 షిప్స్ పైన ఏమైనా భారతదేశానికి చెందినటువంటి సైనికులు ఉన్నారా? అవి ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ తీసుకెళ్తున్నటువంటి షిప్స్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ని దాటి ఒమన్ పరిసర ప్రాంతం నుండి భారతదేశానికి వెళుతున్నాయి. ఎందుకు వెళుతున్నాయి? నీ దేశ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి కమర్షియల్ ఏవైనా షిప్స్ యథేచ్ఛగా వెళ్ళొచ్చు అని ఒక ట్వీట్ చేశాడు, కాబట్టే వెళ్తున్నాయి. కానీ నువ్వేం చేసావు? ఆ షిప్స్ ని ఆపడమే కాకుండా ఎలాంటి వార్నింగ్ కూడా లేకుండా గన్ ఫైర్ చేసావు. నువ్వు చేసిన గన్ ఫైర్లో ఒకవేళ షిప్ కెప్టెన్ మరణించి ఉంటే, లేదంటే షిప్లో ఉన్నటువంటి ఎవరైనా సిబ్బంది మరణించి ఉంటే అప్పుడు ఏం చేస్తావు? లక్కీగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే ప్రాణ నష్టం జరగలేదు కదా, డ్యామేజ్ జరగలేదు కదా అని ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటే మాత్రం భారత్ చాలా పెద్ద పొరపాటు చేసినట్టు అవుతుంది. గన్ ఫైర్ ఎట్లా చేస్తావు నువ్వు? పోనీ భారత్ ఏమైనా సరే ఇరాన్ శత్రు దేశమా? కాదు కదా. సాధారణ పౌరులకే ఈ లెవెల్లో కోపం వస్తే భారత ప్రభుత్వానికి ఏ లెవెల్లో కోపం రావాలి? వెంటనే భారత్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారిని సమ్మన్ చేసి పిలిపించారు. ఏంటయ్యా మాట మాట్లాడితే భారత్ మా మిత్రదేశం, మా మిత్రదేశం, మా మిత్రదేశం అంటారు, ఎలాంటి వార్నింగ్ కూడా లేకుండా గన్ ఫైర్ చేస్తారా? గన్ ఫైర్ చేసినప్పుడు మన షిప్ కెప్టెన్ మాట్లాడినటువంటి మాటలు కూడా బయటకు లీక్ అయ్యాయండి. ఒకవైపు గన్ ఫైర్ జరుగుతున్నా మన కెప్టెన్ ఏమాత్రం భయపడలేదు. ఏంటి, మీరే కదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, హార్మూజ్ ని దాటుకొని వెళ్ళిపోవచ్చు అన్నారు, మళ్ళీ ఇప్పుడు గన్ ఫైర్ జరుపుతున్నారు, అసలు మీకైనా క్లారిటీ ఉందా అని కెప్టెన్ ప్రశ్నించాడు. దానికి ఇరాన్ వాడు ఏమని సమాధానం చెప్పాడు? ఎవడో ఒకటి ట్వీట్ చేసి చెప్తే అది పర్మిషన్ ఇచ్చినట్లు అవుతుందా? ఐఆర్జీసీ పర్మిషన్ ఇవ్వాలి, మా కామినేయి పర్మిషన్ ఇవ్వాలి అంటుండు. మీ కామినేయి ఎక్కడున్నాడో నీకన్నా తెలుసావురా? బతుకుంటే మీ జిగ్గి దోస్తు కదా పాకిస్తాన్, ఎందుకు వెళ్ళలేదు పాకిస్తాన్కి? అక్కడ పీస్ టాక్స్లో ఎందుకు పాల్గొనలేదు? అబ్బాస్ అరాక్చీని ఎందుకు పంపించారు? పాకిస్తాన్లో పీస్ టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో అప్పట్లోనే ఒక రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యింది. ఎస్, ఇది 100% కరెక్ట్ అని జేడీ వ్యాన్స్ మొదటి రోజే చెప్పాడు. ఎందుకు ఈ చర్చలు విఫలమయ్యాయంటే ఈ పెద్ద మనుషుల చేతుల్లో ఇరాన్ గవర్నమెంట్ ఉందని మాకైతే అనిపించట్లేదు. అసలు పీస్ టాక్స్లో ఏం జరిగిందో చెప్తాను వినండి. 3 పెద్ద రూమ్లు ఉన్నాయి. కుడివైపు రూమ్లోనేమో ఇరాన్ డెలిగేషన్ కూర్చుంది, ఎడం వైపు రూమ్లోనేమో అమెరికా డెలిగేషన్ కూర్చుంది, మధ్యలో ఉన్నటువంటి పెద్ద రూమ్లో ఈ బ్రోకర్లు కూర్చున్నారు, బెగ్గర్స్, పాకిస్తాన్ అధినేతలు. పీస్ టాక్స్ లో ఎక్కడ కూడా ఇరాన్ మరియు అమెరికా అఫీషియల్స్ నేరుగా ఒకరితో ఒకరు ముఖాముఖిగా చర్చలు జరుపుకోలేదండి. అమెరికా రూమ్లోకి వెళ్ళి అమెరికన్ అఫీషియల్స్ ఈ పాకిస్తాన్ బ్రోకర్లకి ఒక విషయం చెవిలో ఊతారు. ఈ పాకిస్తాన్ బ్రోకర్ వెళ్ళి ఇరాన్ అఫీషియల్స్కి ఇగో ఇలా అంటున్నారు, మీరేమంటారు అని చెవిలో ఊతారు. అప్పుడేం చేయాలి? ఈ ఇరాన్ అఫీషియల్స్ లేదు ఇది మాకు సమ్మతం కాదు అనాలి, లేదంటే ఎస్ ఇది మాకు సమ్మతమే అనాలి కదా. కానీ ఈ ఇరాన్ పెద్దలు ఏం చేస్తారు? ఫోన్ కలుపుతారు. ఎక్కడికి? ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీకి. వాళ్లకు ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రావడానికి 2-3 గంటల సమయం పట్టిందట. ఇలా ఒక 4-5 సార్లు జరిగేసరికి జేడీ వ్యాన్స్ కొద్దిగా డిప్లొమాటిక్గా తెలివైనోడు, ట్రంప్ కంటే చాలా పాళ్ళు బెటర్ ఈ జేడీ వ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చింది. చురుకైనోడు, ఓహో వీళ్ళు కేవలం బయటకు కనిపించే పప్పెట్స్ మాత్రమే, కేవలం వీళ్ళు బయటకు మాట్లాడే ఒక షో పీస్ గాళ్లే, అసలు అధికారం మొత్తం ఇరాన్లో ఉంది, అది ఐఆర్జీసీ దగ్గర, కామినేయి దగ్గర, ఇంకా ఎవరో తెలీదు. ఆ మిస్టరీ పర్సన్ ఒకడు ఉన్నాడు, ఆ మిస్టరీ పర్సన్ మొత్తం కూడా ఇరాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు సమాధానం కోసం ప్రతి దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చర్చలు జరిపితే ఆ మిస్టరీ పర్సన్స్తో చర్చలు జరపాలి. వీళ్ళు ఒకవేళ రేపు పొద్దున శాంతి చర్చలకు ఓకే అన్నా అక్కడ జరిగేది ఏమీ లేదు. ఆ మిస్టరీ పర్సన్ ఒక బటన్ నొక్కితే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చర్చలు ఎవరితో జరపాలండి? ఎవరి దగ్గర అయితే అధికారం ఉందో వాళ్ళతో చర్చలు జరపాలి. వీళ్ళ దగ్గర అధికారమే లేదు, వీళ్ళతో చర్చలు జరిపి ఏం లాభం అని జేడీ వ్యాన్స్కి మొదటి రోజే కొద్ది గంటల్లోనే ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఇమ్మీడియట్గా పెట్టేబెడే సర్దుకొని అమెరికాకి వాపసు వచ్చేసాడు. ఇది జరిగిన విషయం అప్పట్లోనే జేడీ వ్యాన్స్ తెలిపాడు. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా కన్ఫర్మ్ అయిందో చెప్తాను వినండి. అబ్బాస్ అరాక్చి మరియు ఇరాన్ స్పీకర్ ఒకవైపు చర్చల కోసం గణనీయంగా ప్రయత్నిస్తూ ఉంటే ఐఆర్జీసీ పదే కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంది. ఏకంగా ఒక శాంతియుత దేశమైనటువంటి భారతదేశానికి చెందినటువంటి నౌకలపైన గన్ ఫైర్కి ఆదేశాలు జారీ చేసింది. పోనీ ఆ గన్ ఫైర్ చేసిన ప్రాంతం ఒకవేళ ఇరాన్ ప్రొహిబిట్ చేసినటువంటి, అంటే ఈ మైన్స్ పెట్టినటువంటి ప్రాంతం అంటే కాదండి, ఇరాన్ ఎగ్జాక్ట్గా ఏదైతే రూట్ పర్మిషన్ ఇచ్చిందో ఆ రూట్ గుండానే వెళ్తున్నాయి. ఇరాన్కి చెందినటువంటి 2 చిన్న ఐలాండ్ మధ్యలో ఉన్నటువంటి రూట్ అది. ఆ రూట్లో గన్ ఫైర్ జరిగింది అంటే ఖచ్చితంగా ఐఆర్జీసీకి తెలిసే, పెద్దలకు తెలిసే పిన్ పాయింట్గా దాడి జరిపారు. అండ్ ఆ బోట్ల నుంచి ఒక ఆడియో క్లిప్ కూడా బయటకు లీక్ అయ్యింది. ఏమంటున్నారు వాళ్ళు? ఎవడో ఒక ట్వీట్ చేస్తే దాన్ని మేము పాలించాలా? మా అధికారి ఎవరు? కామినేయి. మా అధికారి ఐఆర్జీసీ. వాళ్ళు మాకు ఆదేశాలు ఇస్తే మేము పాలిస్తాం అంటున్నారు.
అంటే అబ్బాస్ అరాక్చి చేతిలో ఏమీ లేదు. ఇరాన్ గవర్నమెంట్ మొత్తం కూడా ఈ తీవ్రవాద మూకల చేతుల్లోకి వెళ్ళిపోయింది అని ఈజీగా అర్థమవుతుంది ఈ చర్య ద్వారా. ట్రంప్ ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటి? ఈ కారుకి ఏవైతే బ్రేకులు ఉన్నాయో ఆ బ్రేకులు పీకించేశాడు. ఇప్పుడు కారు మళ్ళీ మామూలుగా కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ బ్రేకులు బిగించాలి. అంటే ఈ ఐఆర్జీసీని శాశ్వతంగా నామరూపా లేకుండా లేపేయాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచానికి థ్రెట్ తప్పుతుంది, లేదంటే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. భారత నౌకలపై ఏదైతే ఈ దాడి జరిగిందో, గన్ ఫైర్ జరిగిందో, ఎలాంటి వార్నింగ్ లేకుండా గన్ ఫైర్ జరిగిందో, ఇది ఒక టెర్రర్ చర్యకి బెస్ట్ ఎగ్జాంపుల్. బయటకి అబ్బాస్ అరాక్చీని ఇన్ని 45 రోజుల పాటు ఒక డిప్లొమాటిక్ కలరింగ్ ఏదైతే ఈ ఐఆర్జీసీ ఇచ్చిందో, దీని అసలు రూపం బట్టబయలయ్యింది. టెర్రరిస్ట్ ఎప్పటికైనా టెర్రరిస్ట్గానే ఉంటాడు. వాడి నరాల్లో హింస మాత్రమే ఉంటుంది. వాడికి ఈ డిప్లొమాటిక్ చర్యలు, ఈ పీస్ టాక్స్ ఇవేవి నెత్తికెక్కవు. వాడికి తెలిసిందల్లా ఒకటే, బాంబులు వేయడం, ఏపించుకోవడం. అయితే వాడు ఇతరులను చంపుతాడు, లేదంటే వాడు చచ్చిపోయి తనను తాను ఒక స్వర్గపు హీరోగా ప్రకటించుకుంటాడు. ఏమంటారు దాన్ని? మార్టియర్ అంటారు. ఇరాన్ స్పీకర్ కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చనిపోయి మార్టియర్ అవడానికి సిద్ధంగా ఉన్నాను అని. నువ్వు చనిపోతే చనిపోరా బాబు, మందిని ఎందుకు చంపుతున్నావు? భారత గవర్నమెంట్ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఇరాన్ రాయబారిని పిలిచి కడిగి పడేసింది. దీనిపైన మాకు ఫుల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి. అలా ఎలా జరుపుతారు మీరు గన్ ఫైర్? మీరు చెప్తేనే కదా ఆ షిప్స్ ఎక్కడికి వెళ్ళాయి. ఎలాంటి వార్నింగ్ కూడా లేకుండా గన్ ఫైర్ ఎలా జరుపుతారు? ఇది ఒక ప్రజాస్వామ్య గవర్నమెంట్ చేసే పనేనా? కాస్తైనా మీకు మనస్సాక్షి ఉందా? అమెరికా ఏం చేసింది? ఇరాన్కి చెందినటువంటి షిప్ని లేపేసింది. షిప్లో ఉన్నటువంటి ఇరాన్ సైనికులు అక్కడికక్కడే పిట్టల్లాగా మరణించారు. దాంతో మనం ఏం చేసాం? ఇరాన్కి చెందినటువంటి మరొక షిప్ని కూడా అమెరికా ఎక్కడ లేపేస్తుందో అని మానవతా దృక్పథంతో ఆ షిప్కి ఆశ్రయం కల్పించాం. ఇప్పటికీ కూడా మన కొచ్చిలో ఆ షిప్ ఉంది. ఆ షిప్కి చెందినటువంటి క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. దీనికి ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా అదే భారత నౌకలపైన నువ్వు గన్ ఫైర్ చేసావు. ఒకవేళ అమెరికా ఇక్కడ నీ నౌక పైన ఏదైతే దాడి చేసిందో అది ప్రజాస్వామ్య విరుద్ధం అయితే, నిన్న నువ్వు చేసింది ఏంటి? అది కూడా ప్రజాస్వామ్య విరుద్ధమే కదా. ప్రపంచానికి ఒక రూల్, నీకు ఒక రూల్ ఉంటుందా? మరొక విషయం, ఇంటర్నేషనల్ వాటర్ అనేది ఎవడబ్బా జాగిరి కాదు. అలాంటప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ గుండా షిప్స్ వెళ్ళడానికి నువ్వు టోల్ ఎట్లా వసూలు చేస్తావు? ఆ టోల్ కూడా 100-200 రూపాయలా అండి? $2 మిలియన్ రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 1%. ఇది దోచుకోవడం కదా? ఇంటర్నేషనల్ వాటర్లో ఇలాంటి టోల్స్ పెట్టకూడదు, ఫ్రీ ప్యాసేజ్ ఉండాలి అని చెప్పి భారత గవర్నమెంట్ నెల రోజుల కిందటే యునైటెడ్ నేషన్స్లో వాదించింది. ఇంటర్నేషనల్ వాటర్ లాస్కి, ఫ్రీ ప్యాసేజెస్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. మేబీ దానికి ఇరాన్కి కోపం వచ్చి ఉంటుంది. మొదట్లో భారత గవర్నమెంట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని టోల్ పైసలు ఇచ్చింది ఇరాన్ గవర్నమెంట్కి. కానీ ఇప్పుడు ససేమిరా ఇవ్వనంటుంది. ఎందుకు ఇవ్వాలి నీకు టోల్? నీ దేశం మధ్యలోకి వెళ్తున్నామా? ఇంటర్నేషనల్ వాటర్ గుండానే వెళ్తున్నాం కదా, ఎందుకు ఇవ్వాలి టోల్ అని భారత గవర్నమెంట్ ఇరాన్ని ప్రశ్నించింది. అదే ఇప్పుడు ఇరాన్కి కోపాన్ని తెప్పించింది. మిగతా దేశాలన్నీ నోరు మూసుకుని టోల్ డబ్బులు కడుతున్నప్పుడు నువ్వెందుకు ఎదురిస్తున్నావు? ఈ దోపిడీదారులకు కోపం వచ్చింది, అందుకే గన్ ఫైర్ చేశారు. మరొకవైపు వెస్టర్న్ మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. ట్రంప్ రీసెంట్గా ఒక ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ సైనికాధినేత ఆసిఫ్ మునీర్ని ఆకాశానికి ఎత్తుతూ, అబ్బా పీస్ టాక్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నాడు, పీస్ టాక్స్ ఈ లెవెల్లో సాగుతున్నాయంటే ఆసిఫ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్ ఈ ఇద్దరే కారణం అంటూ వాళ్ళని ఆకాశానికి తెస్తూ ఒక ట్వీట్ చేశాడు. దీనికి ఆ ఇద్దరు కృతజ్ఞతలు తెలుపుతూ మరొక ట్వీట్. వీళ్ళిద్దరి బ్రొమాన్స్ ఓపెన్గా అలా సాగుతూ ఉండగా అదే అమెరికాకు చెందినటువంటి డిప్లొమాట్స్, అదే అమెరికాకు చెందినటువంటి మాజీ సైనికాధికారులు అమెరికన్ గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తున్నారు. పాకిస్తాన్ని నమ్మొద్దు. ఒక్కసారి తాలిబాన్ విషయంలో ఇదే పాకిస్తాన్ని నమ్మితే ఏం జరిగింది? నువ్వు ఏ తాలిబాన్లతో అయితే యుద్ధం చేస్తున్నావో అదే తాలిబాన్లకు వీళ్ళు వెపన్స్ సప్లై చేశారు, అదే తాలిబాన్లకు వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, అదే తాలిబాన్లను అమెరికన్ సైన్యంతో యుద్ధానికి రెచ్చగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తిరుగుబాటు చేసింది అంటే వాళ్ళకు వెపన్స్ ఎవరిచ్చారండి? ఈ పాకిస్తాన్ ఇచ్చింది. ఇది జగమెరిగిన సత్యం. లాడెన్కి షెల్టర్ కూడా ఇచ్చారు, ఈ పాకిస్తాన్ ఇచ్చింది. అందుకే కదా కొన్నేళ్ల పాటు ఈ పాకిస్తాన్కి ఫండ్స్ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడేమైంది? అదే పాకిస్తాన్ని నమ్ముతున్నారు గుడ్డిగా. చరిత్రలో చేసినటువంటి ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయొద్దు అని అమెరికన్ డిప్లొమాట్స్, అమెరికన్ మాజీ సైనిక అధికారులు ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ని మాత్రం అసలు నమ్మద్దు. ఎందుకంటే ఈ ఆసిఫ్ మునీర్కి ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ పెద్దలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు ఎవరినైతే చంపించావో కాసిఫ్ సులేమానీ, ఆ కాసిం సులేమానీకి
ఈ ఆసిఫ్ మునీర్కి అత్యంత దగ్గరి సంబంధాలు ఉండేవి. వీళ్ళిద్దరూ కూడా గూడు పుటాని దొంగలు. అలాంటి దొంగను నువ్వు నమ్ముతున్నావు, అలాంటి దొంగ నమ్మి దొంగకు తాళం చేయించినట్లు పీస్ టాక్స్కి వాడిని పెద్దగా చేసి పడేశావు. రేపు పొద్దున నీకే శటగొప్పం పెడతారు అని చెప్పి అమెరికన్ పెద్దలే ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నారు. రెడ్ ఫ్లాగ్ డిక్లేర్ చేశారు. అన్ని వెస్టర్న్ మీడియాలో ఈ కథనం ప్రచురితమైంది, కావాలంటే మీరే చూసుకోండి. అలాంటి దొంగ ఈ ఆసిఫ్ మునీర్ 3 రోజుల పాటు ఇరాన్లో పర్యటించాడు. సరిగ్గా ఆసిఫ్ మునీర్ ఇరాన్ నుంచి బయలుదేరిన కొద్ది గంటలకే భారత్కి చెందిన ఈ షిప్స్ పైన అటాక్ జరిగింది. అంటే ఆసిఫ్ మునీర్ ఖచ్చితంగా ఈ కాల్పులను ప్రభావితం చేసి ఉంటాడు. వీడే పుల్లబెట్టుంటాడు, నాకు ఎలాంటి డౌట్ లేదు. ఐఆర్జీసీలో ఉన్నటువంటి ఈ కింది స్థాయిలో ఉన్న కిరాయి గుండాలను వీడే రెచ్చగొట్టి ఉంటాడు. వీడికి ఓపెన్గా భారత్తో ఫైట్ చేయడానికి దమ్ము లేదు. ఆపరేషన్ సింధూర్లో అది తేలిపోయింది. కాబట్టి చేతగాని వాడు ఇలా ఇండైరెక్ట్గా వేరే వాళ్ళను అడ్డుపెట్టుకొని భారత్ పైన ఎలాగైనా సరే తన పైశాచికత్వాన్ని చూపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. భారత్కి కూడా ఎంతో కొంత అర్థమైంది గేమ్. ఓకే, నువ్వు మెల్లిమెల్లిగా పాకిస్తాన్ వైపు వెళ్తున్నావు, మరి నేను కూడా మెల్లిమెల్లిగా ఇజ్రాయిల్ వైపు వెళ్తా అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఈ ఇరాన్కి సంకేతాలు ఇచ్చింది. మరి చూసుకోండి. కానీ మొదటి విడత చర్చల్లోనే పెద్ద పొడిచిందేమీ లేదు. ఇప్పుడు మళ్ళీ మంగళవారం రోజు రెండవ విడత చర్చలకి ఇస్లామాబాద్ నగరం సిద్ధమయ్యింది. ఇస్లామాబాద్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అన్ని ఆంక్షలు విధించారు. ఎలాంటి హై ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని కానీ ఎలాంటి ఇతర వెహికల్స్ని కానీ అనుమతించట్లేదు. కాకపోతే ఈసారి జేడీ వ్యాన్స్ వెళ్ళట్లేదు. ఎందుకంటే జేడీ వ్యాన్స్కి క్లారిటీ వచ్చింది, అక్కడికి వెళ్ళిన పెద్ద పొడిచేదేమీ లేదు అని. కాబట్టి ట్రంప్ ఇద్దరు పప్పెట్స్ ఉన్నారు కదా, విట్కాఫ్ మరియు అల్లుడు కుష్నర్, వీళ్ళిద్దరు కూడా బినామీలు ట్రంప్కి. ట్రంప్ ఈ బిజినెస్ మొత్తం వీళ్ళిద్దరే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా పంపించారు. వీళ్ళిద్దరికి డిప్లొమసీలో ఏబీసీలు కూడా తెలియదు. డూడు బసవన్నలాగా ఈ ఆసిఫ్ మునీర్ గారు ఏది చెప్తే అదే ఓకే అంటారు. అట్లాంటి ఇద్దరు ఎదవల్ని ట్రంప్ పీస్ టాక్స్లో పెద్దలుగా ఇస్లామాబాద్కి పంపిస్తున్నాడు. మరి ఈ పీస్ టాక్స్లో ఏం జరుగుతుందో. కొద్ది గంటల క్రితం ట్రంప్ అయితే ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. పీస్ చర్చల్లో మేం పెట్టినటువంటి నియమాలకు ఇరాన్ మాట్లాడకుండా ఓకే చెప్తే ఇట్స్ ఓకే, లేదు అంటే ఇరాన్లో ఉన్నటువంటి బ్రిడ్జ్లని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎనర్జీ ప్లాంట్స్ని మొత్తాన్ని కూడా లేపడేస్తాం, అసలు ఇరాన్లో ఈ ఐఆర్జీసీ అస్తిత్వాన్ని మొత్తం తీసి పడేస్తాం అని ట్రంప్ ఓపెన్గా వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆల్మోస్ట్ 60,000 అమెరికన్ సైన్యాన్ని ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దింపాడు. అది కాకుండా పెద్ద పెద్ద వార్షిప్స్ని ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లోకి మోహరించాడు. అంటే ఒక భారీ యుద్ధానికి ఈ 15 రోజుల సమయాన్ని ఉపయోగించుకున్నాడు ట్రంప్. సైన్యాన్ని సక్సెస్ఫుల్గా ఆ ప్రాంతానికి మోహరించాడు. ఇరాన్కి ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది. ట్రంప్ ఒకవైపు పీస్ టాక్స్ అంటున్నాడు, కానీ ఏ సమయంలో అయినా మళ్ళీ మెరుపుదాడి చేయొచ్చు. ఎలాగైతే ఖామినేని చంపేశాడో అలాగే మళ్ళీ ఒకసారి మెరుపుదాడి చేసి ఐఆర్జీసీ మొత్తాన్ని కూడా లేపేయొచ్చు అనే ఒక భయం వాళ్ళల్లో ఉంది. అందుకే ఎప్పుడైతే అమెరికన్ నౌకలు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్స్ని తీసివేయడానికి అక్కడికి వెళ్ళడం ప్రారంభించాయో ఇమీడియట్గా ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. మా సమీపానికి నువ్వు వచ్చావా నిన్ను లేపేస్తాము, ఈ సీజ్ ఫైర్ అది బ్రేక్ చేసినట్లే అవుతుంది, సమీపానికి వస్తే మాత్రం అస్సలు ఉరుకోము అని. ఎందుకంటే వస్తే ఎక్కడ బాంబులు వేస్తారో అని ఇరాన్కి భయం. ఈ ఐఆర్జీసీ ఏం చేసింది, ఈ పీస్ టాక్స్ ఎట్లాగైనా సరే సక్సెస్ కాకూడదు అని ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో మెజారిటీ ప్రాంతంలో కింద మైన్స్ పెట్టింది. సరే పెట్టావు, ఒక రేపు పొద్దున పీస్ టాక్స్ సక్సెస్ అయితే ఆ మైన్స్ని తీసివేసే సత్తా నీకుందా? రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఆ కెపాసిటీ లేదు, ఆ మైన్స్ని తీసివేసే కెపాసిటీ లేదు. దాంతో అమెరికా ఏం చెప్పింది, మేము మా యుద్ధ నౌకలను అక్కడికి మోహరించి ఆ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తాం, మీకు హెల్ప్ చేస్తాం. ట్రంప్ ఒక ట్వీట్లో కూడా తెలిపాడు, ఇరాన్ మరియు అమెరికా రెండు కూడా ఒక జాయింట్ ఆపరేషన్ చేసి ఆ మైన్స్ అన్నింటిని కూడా తీసేస్తామని. దీనికి ఇరాన్ వెంటనే ఏమని సమాధానం చెప్పి, లేదు మీతో కలిసి మేము ఎలాంటి ఆపరేషన్ చేయము, మైన్స్ని మేము తీసివేయము అని చెప్పింది. ఒకవేళ నిజంగా నువ్వు ప్రపంచ శాంతిని కోరుకుంటే, నిజంగా నువ్వు అబ్బాస్ అరాక్చి చెప్పినట్టుగా ఓపెన్ కమర్షియల్ ప్యాసేజ్కి అనుమతిస్తే ఎందుకు మైన్స్ తీసివేయడానికి అనుమతించట్లేదు? ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ను అడ్డు పెట్టుకొని ప్రపంచం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయాలి కాబట్టి. ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నీ చేతుల నుండి వెళ్ళిపోతే పీస్ టాక్స్లో నీకున్నటువంటి బలం పోతుంది, నీకున్నటువంటి మేజర్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఈ ఎడ్జ్ను కోల్పోదలుచుకోలేదు. ఎప్పుడైతే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అని చెప్పగానే అమెరికా పైన ఉన్నటువంటి ఒత్తిడి కాస్త లైట్ అయిపోయింది. దాంతో పీస్ టాక్స్లో అమెరికా పై చేయి సాధించినట్లు అయ్యింది. ఇది ఇరాన్కి ఏమాత్రం మింగుడు పడలేదు. కాబట్టి కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకొని లేదు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ కాదు, క్లోజ్డ్ అని చెప్పేసింది. యుద్ధం ప్రారంభమై ఆల్మోస్ట్ 45 రోజులు కావస్తున్నా
ట్రంప్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా తీసుకున్న ద బెస్ట్ డిసిజన్ బ్లాకెడ్ ఆఫ్ బ్లాకెట్. దీనివల్ల ఇరాన్కి చాలా పెద్ద నష్టం జరిగింది. ఎలా జరిగిందో చెప్తాను వినండి. అమెరికా ఏం చేసింది, హార్ముజ్ జలసంధి గుండా వచ్చేటువంటి ఈ నౌకల్ని అడ్డుకుంది. ముఖ్యంగా ఇరాన్ పోర్టు నుంచి చైనా వైపు వెళ్తున్నటువంటి నౌకల్ని అడ్డుకుంది. దీనివల్ల ఇరాన్కి వచ్చే ఇన్కమ్ ఆగిపోయింది. ఆయిల్ డబ్బుల ద్వారానే ఇరాన్ ఇంతకాలం యుద్ధం చేసింది. ఆ ఆదాయానికి అమెరికా కళ్ళం వేసింది. ఇరాన్ ఏమనుకుంది, ఆ చైనా బోట్ని ఆపేంత సీన్ ఉందా అమెరికాకి, చైనా వాడు వచ్చి మొట్టికాయలు వేస్తాడు అని పగటి కలలు కంది. కానీ చైనా వాడు సందు చూసుకుని సల్లగా జారుకున్నాడు. అమెరికా వాడు స్టాప్ అనగానే చైనా వాడు మాట్లాడకుండా యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇరాన్ పోర్టుకి తన షిప్స్ ని తరలించాడు. ఇది ఇరాన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయిల్ బావులు అంటే నిరంతరంగా తవ్వుతూ ఉండాలి. ప్రతి దేశం దగ్గర కూడా ఈ తవ్వినటువంటి ఆయిల్ ని స్టోర్ చేసుకోవడానికి, లేదంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆయిల్ ని స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద రిఫైనరీ స్టోర్స్ ఉంటాయి. ఆ ఆయిల్ స్టోర్ ట్యాంకులు ఆల్మోస్ట్ కూడా నిండుకున్నాయి అని ఒక రిపోర్ట్. ఈ స్టోరింగ్ కెపాసిటీ ఖాళీ కావాలంటే ఏం చేయాలండి, ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా వేరే దేశాలకి సప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే మళ్ళీ ఈ ఖాళీ అయినటువంటి స్టోర్స్లో మళ్ళీ కొత్త ఆయిల్ని నింపొచ్చు, మళ్ళీ కొత్తగా ఆయిల్ని వెలికి తీయొచ్చు. కానీ అమెరికా తెలివిగా ఏం చేసింది, బ్లాకెడ్ పెట్టి ఆయిల్ సప్లైకి గండి కొట్టింది. దాంతో ఆయిల్ స్టోర్ ట్యాంకులన్నీ నిండిపోయాయి. రేపో మాపో ఈ ఆయిల్ తవ్వకాలని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయిల్ తవ్వకాలను ఆపేస్తే ఏమవుతుందండి, కొద్ది రోజుల పాటు ఇన్కమ్ ఆగిపోతుంది. 4-5 రూపాయలకే పెద్ద నష్టమా అని మీరు అనొచ్చు. లేదండి, ఆయిల్ తవ్వకాలను ఆపేస్తే ఆ బావులు అనేటివి మెల్లిమెల్లిగా మూసివేయబడతాయి. అవి మళ్ళీ ఫ్యూచర్లో తవ్వకానికి పనికిరావు. ఒకవేళ మళ్ళీ వాడుకలోకి తీసుకురావాలంటే కొన్ని మిలియన్ల కొద్దీ డాలర్ల డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలా పెద్ద తతంగం అది. వెనిజులాలో అదే జరిగింది. అమెరికా ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ పెంచుతూ పోయిందో వెనిజులా ఈ ఆయిల్ తవ్వకాలను ఆపేస్తూ పోయింది. దాంతో మెజారిటీ బావులు ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. వాటిని మళ్ళీ తెరిపించడానికి అమెరికా కొన్ని బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టడానికి రీసెంట్గా ఒక ప్రపోజల్ని ఆలోచిస్తూ ఉంది. ఆ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత డబ్బులు మరి ఇరాన్ దగ్గర ఎక్కడ ఉన్నాయి చెప్పండి. కాబట్టి మరికొన్ని రోజులు ఈ బ్లాకెడ్ గనక ఇలాగే కొనసాగితే ఇరాన్ బావులు, ఇరాన్ ఆయిల్ మాఫియా మొత్తం కూడా ఫినిష్ అవుతుంది. ఇది ఐఆర్జీసీకి అర్థమైపోయింది. అందుకే ఇంత కింద మీద అయిపోతుంది. 30 రోజుల పాటు నిరాటంకంగా యుద్ధం జరిగిన ఐఆర్జీసీ వనకలేదు, బెనకలేదు. కానీ ఈ బ్లాకెడ్ దెబ్బకు మాత్రం గజ వణికిపోతుంది. ఎక్కడ పట్టాలో అక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎట్టకేలకు ఆలస్యంగానైనా సరే మేల్కొని పట్టేసింది. ఇది ఇరాన్కి ఇప్పుడు మింగుడు పడట్లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా కళ్ళు దాగిన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉంది. యుద్ధానికి ఎలాంటి సంబంధం లేని భారత యుద్ధ నౌకల పైన కూడా గన్ ఫైర్ చేసి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్కి కాస్త కూస్తో సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని దేశాలు కూడా ఇప్పుడు పెదవి విరుస్తున్నాయి. భారత్ లాంటి ఒక శాంతియుత దేశం పైన నువ్వు కాల్పులు జరిపావంటే రేపొద్దున ఎంతకైనా ఒడిగడతావు, నిన్ను మాత్రం నమ్మడానికి వీల్లేదు అని మెల్లిమెల్లిగా ఒక్కో దేశం ఇప్పుడు తన ఆలోచన ధోరణి మార్చుకుంటూ వస్తోంది. భారత జోలికి వచ్చి ఐఆర్జీసీ చారిత్రాత్మక తప్పిదం చేసిందా? దీనికి కొద్ది కాలంలోనే సమాధానం దొరుకుతుంది. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.